ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్యం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది. వారి విచారములు కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. దేవుని ప్రేమించు వారలారా, మన దేవుడు ఆనంద ప్రదాత, మనకు ఆనందము కలగజేయవాడు. హృదయానందము, మహదానందము, ఆత్మానందము కలగజేయు దేవుడు. భక్తుడైన నెహెమ్యా తన ఆత్మీయ ప్రయాణంలో తన స్వదేశమునకు వెళ్ళి తన యొక్క దేశం యొక్క స్థితిని, తన యొక్క స్వజనుల యొక్క స్థితిని చూచి కలవరపడుతూ అతని హృదయంలో విచారము కలిగి నెమ్మది లేకుండా బ్రతుకుతున్న వేళ అతని హృదయంలో ఉన్న విచారములు కొట్టివేసి అతనికి ఆనందం కలుగజేయనట్లుగా రాజును ప్రేరేపించి ప్రభువు సహాయం చేశాడు. నెహెమ్యాకు ఆనందము కలుగజేశాడు, అతని విచారములను కొట్టివేశాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ హృదయంలో ఉన్న విచారములు, నీ అంతరంగంలో ఉన్న విచారములు, నీవు ఏ విషయమై విచారపడుతున్నావో ఆ విషయాలన్నిటినీ నా ప్రభు ఎరిగి ఉన్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలగజేయుచున్నది అని దావీదు అంటున్నాడు. మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారపడుతున్నావు అని ప్రభువే స్వయంగా మార్తను గురించి చెప్తున్నారు. ఈ వాక్యాలన్నిటిని బట్టి మనకు కలుగుతున్న ధైర్యం ఏమిటంటే, దేవుడు మన విచారములను కొట్టివేసి మనకు కూడా ఆనందము కలగజేస్తాడు. కనుక ఈ వాక్యము, ఈ వాగ్దానాలు ప్రభువు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినమున మీరు మాకు వాగ్దానం చేశారు. వారి విచారములు కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును అని. తండ్రి, ఎవరి హృదయంలో ఏ విచారాలు ఉన్నాయో ఆ విచారములన్నీ కొట్టివేసి అందరికీ ఆనందము, నవ్వు కలగచేయమని, నీ జనులందరి యొక్క ఆశ తీరునట్లుగా నెహెమ్యాకు సహాయం చేసినట్లుగా నీ జనులందరికీ సహాయం చేయమని, ఈ దినమున అందరినీ సంతోషపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినమంతయు దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.